అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనకి ఈజీగా అవైలబుల్ ఇంగ్రీడియంట్స్లో బ్రెడ్ ఒకటి. మనం ఇవాళ బ్రెడ్తో ఒక మంచి స్నాక్ రెసిపీ మనం చూడబోతున్నాం. ఇది గార్లిక్ బ్రెడ్ బైట్స్. దీంతో ఒక చీజ్ డిప్ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను ఒక ఫుల్ బ్రౌన్ బ్రెడ్ లోఫ్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక అంగుళం అంత థిక్నెస్తో స్లైసెస్గా కట్ చేస్తున్నాను. వీటిని మళ్ళీ సగంలోకి కట్ చేసి ఇలా పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని టోస్ట్ చేయడం కోసం ఒక ప్యాన్ని వేడి చేసి అందులో కట్ చేసిన బ్రెడ్ ముక్కలన్నిటిని వేస్తున్నాను. వీటిని బ్యాచెస్లో వేసి టోస్ట్ చేసుకుంటే ఫుల్గా వేగి బాగుంటాయి. ఇవి రెండు వైపులా బాగా టోస్ట్ అయ్యి గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు గార్లిక్ బటర్ చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్ లో 1.5 టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ వేస్తున్నాను. ఇది ఉప్పు లేని బటర్. మీ దగ్గర సాల్టెడ్ బటర్ ఉంటే కూడా వాడుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. కావాలంటే మీరు రెగ్యులర్ ఆలివ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచితే వెల్లుల్లి మాడిపోకుండా ఉంటుంది. వెన్న వెల్లుల్లి చాలా మంచి కాంబినేషన్. ఇవి వేస్తుంటే చాలా మంచి అరోమా వస్తుంది. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలపాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడిని కూడా వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక్కసారి కలపాలి. నేను దీనిలో ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు. దీనికి కాంబినేషన్గా మనం చీజీ డిప్ చేస్తాము కాబట్టి ఇది ఇలా సటిల్ ఫ్లేవర్తో ఉంటే బాగుంటుంది. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి బ్రెడ్ని వెన్న మిశ్రమంతో కలిసేట్టు ఇలా టాస్ చేయాలి. వీటిపైన కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. బ్రెడ్ ముక్కలకి వెన్న, ఆలివ్ ఆయిల్ అన్నీ బాగా పట్టిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు చీజ్ సాస్ చేయడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ని తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 కప్ పాలని ఇందులో పోస్తున్నాను. పాలు పోస్తున్నంతసేపు కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అందుకే కొద్దిగా పోసుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఇందులో 200 గ్రాములు చెడర్ చీజ్ని తురిమి వేస్తున్నాను. పొయ్యి వెలిగించి లో ఫ్లేమ్లో ఉంచి చీజ్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చీజ్ మొత్తం పాలలో కరిగి సిల్కీ స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చేట్టు చూసుకోవాలి. చెడర్ చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రా వేయలేదు. అది మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇందులో కొంచెం మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ని పైన చల్లుతున్నాను. ఇది ఆప్షనల్. ఇదంతా బాగా కలిపి పొయ్యి కట్టేయాలి. మీకు సాస్ బాగా థిక్గా ఉందనిపిస్తే కొన్ని నీళ్లు యాడ్ చేసి కొద్దిసేపు వేడి చేస్తే సరిపోతుంది. అంతే. ఈ క్రంచీ గార్లిక్ బ్రెడ్ బైట్స్ని క్రీమీ చీజ్ డిప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ గార్లిక్ బ్రెడ్ బైట్స్ చూస్తానికి అసలు ఎంత బాగున్నాయో. చాలా డిఫరెంట్ అయిన ఒక రెసిపీ అనమాట. మీరు బ్రెడ్తో చేసే మామూలు రెసిపీస్ అని బోర్ కొడితే ఇలాగ డిఫరెంట్గా ఈ స్నాక్ రెసిపీ చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. సర్వ్ చేసేటప్పుడు ఈ చీజీ డిప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.